ఇక తామసానికి పోతే చెప్పనక్కర్లేదు, యుద్ధకాండనే మొదలవుతుంది. అంటే వాళ్ళ తామసం ఆ విధంగా యుద్ధాన్ని రాక్షస ఆహారం అంటారు, తామస ఆహారం అంటారు. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మనం అలాంటి గుణాలను కలిగి ఉంటాం. కాబట్టి ఆహార నియమం తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ప్రస్తుతం డాక్టర్లు ఇస్తున్న సలహా ఏమిటంటే, వైద్యో నారాయణో హరిహి అని, ఒకప్పటి వాళ్ళు నారాయణతో సమానం. అలాంటి వాళ్ళు మనకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఆహారం విషయంలో ఎప్పుడు తీసుకోవాలి ఆహారం. ఇప్పుడు అందరికీ షుగర్లు, బీపీలు బాగా వచ్చాయి. బీపీకేమో ఆహారం లేనిది, షుగర్కేమో ఆహారం లేనిది కుదరదు, బీపీకేమో ఆహారం తక్కువ ఉండాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, మనం అప్పుడు 2 పూటలు 3 పూటలు తింటే సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా 3 గంటలకోసారి 4 గంటలకోసారి ఆహారం తీసుకోమంటున్నారు. ఇది షుగర్ పేషెంట్లకి టాబ్లెట్స్ వేసుకోవడానికి, వాటి కోసమని. అయితే ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, మితాహారం తీసుకుంటే ఈ సమస్య రాదు. మనం పెద్ద పెద్ద యోగులు, మహాత్ముల శరీరాలు చూస్తే వాళ్లకు ఇలాంటి వ్యాధులు కానీ, ఇలాంటి వ్యాధులతో బాధపడ్డ వాళ్ళు కానీ లేరు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమవుతుందంటే, ఆహారం తీసుకుంటున్నాము, దాన్ని జీర్ణం చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందువల్ల అంటే అశ్రద్ధ వల్ల. ఆహారం తీసుకునేటప్పుడు ఉన్నంత శ్రద్ధ దాన్ని జీర్ణం చేయించుకోవాలన్న శ్రద్ధ ఉండట్లేదు. ఇప్పుడు ఉతికి బట్టలు వేసుకుంటాం శ్రద్ధగా, మంచి వాళ్ళు ఐరన్ చేసి పెట్టినవి, దానికి హ్యాంగర్స్కు వేలాడదీసినవి ఇమీడియట్గా తీసుకొని మంచి బ్రహ్మాండంగా తయారవుతాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు విడిచిన తర్వాత వాటిని శుభ్రం చేసుకునే సమయంలో ఇంత శ్రద్ధ వహించాం. అంటే వేసుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ వాటిని శుభ్రం చేసుకోవాలన్నంత శ్రద్ధ ఉండదు. అదే మాదిరిగా ఈ ఆహారం తీసుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ జీర్ణం గురించి ఆలోచించాం. అందుకే ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలవాటుగా తింటుంటారు. మనం చూస్తుంటాం. నేను 50 ఏళ్ళు అప్పుడు తిన్నా, నాకేం కాలేదు, ఇప్పుడు కూడా నేను అట్లే తింటా అని 3 పూటలు వాళ్ళు భోంచేస్తారు కడుపు నిండా. అలాంటి వాళ్ళకు వచ్చే ప్రమాదం ఏమిటంటే, సరే ఆ వయస్సు వాళ్లకు అప్పటి శరీరాలకు ప్రమాదం జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకు జరిగే ప్రమాదం ఏమిటంటే ముఖ్యంగా రాత్రిపూట భోజనం. రాత్రిపూట భోజనాన్ని విషంతో చెప్పారు, విషంతో సమానమని. ఎందుకు చెప్పారంటే, ఆ రోజు కాలంలో కూడా వాళ్ళు రాత్రిపూట భోజనం చేయలేదు, ఏకభుక్తమని ఒకే పూట బాగా తినేవాళ్ళు. ఒక్కొక్కరు 1/4 కిలో నెయ్యి తినేవాళ్ళట. ఏది పూర్వకాలంలో. అంటే 1/4 కిలో నెయ్యి ఎంత ఉంటుంది, ఎంత ఆహారం తీసుకుంటే ఇంత నెయ్యి దానికి పడుతుంది. అటువంటి ఆహారం తీసుకొని వాళ్ళు జీర్ణం చేసుకొని వాళ్ళు రాత్రిపూట ఏం తీసుకోకుండా, కాకపోతే అవకాశం ఉంటే పాలు తాగి పడుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చేస్తున్న పిల్లలు, ఇప్పటి సమాజం అంతా ఏం చేస్తుందంటే, ఉదయం ఎక్కువ ఆహారం తీసుకోరు. పనుల మీద పడి, ఒత్తిడి మీద పడి, ఫోన్లు, కంప్యూటర్లు అవన్నీ చేసి రాత్రి ఎక్కువ ఆలస్యంగా ఎక్కువ భోజనం తీసుకుంటున్నారు. లేట్ నైట్ తర్వాత హెవీ మీల్స్, హెవీ భోజనం తీసుకొని వెంబడే పడుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే, అసలు నిద్ర ఎప్పుడు పోవాలంటే తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత పడుకోవాలి. అందుకే పగలు పడుకోరాదని చెప్పింది, ఎందుకంటే జీర్ణం కాదు కనుక. రాత్రిపూట ఆహారము లేటుగా తీసుకొని 10 గంటలకు 11 గంటలకు భోంచేసి వెంబడే పడుకుంటే ఏం జరుగుతుందంటే, పడుకున్నప్పుడు మన శరీర అవయవాలన్నీ, ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఉంది దీనికంటే ముందు. భగవత్ సృష్టిలో మనం నిలుచుంటున్నాం, మనకంతా శరీరం గుండె నుంచే రక్తం సరఫరా జరుగుతుంది. అయితే మామూలుగా పంపింగ్ కిందికి పోవడం ఈజీ, పైనుంచి కిందికి నీళ్లు రావడం కానీ ట్యాప్ కిందికి రావడం ఈజీ, కానీ పైకి వెళ్తుంది. మన మెదడు, బ్రెయిన్కి అంతా కూడా రక్త సరఫరా నిరంతరం జరుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా బ్రెయిన్ క్లాట్ అవుతుంది, కళ్ళలో నుంచి కళ్ళు కనపడకుండా అవుతాయి, ముక్కులో నుంచి రక్తం వస్తుంది, ఇటువంటివి జరుగుతాయి. అలాంటిది
మనం ఏం శ్రమ చేయనవసరం లేదు. మనం మళ్ళీ ఇట్లా రివర్స్ పడుకోను, ఇట్లా తల కిందికి కాళ్ళు మీదికి చేయము. అలా చేయకుండా మనం ఎక్కువ సమయం నిల్చొనే ఉంటాం, రాత్రిపూట పడుకోను తప్ప. నిల్చొని ఉన్నప్పుడే పైకి పంపింగ్ జరుగుతుంది. అక్కడ ఏమైనా ఎవరైనా ప్రెషర్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా మోటార్ పెట్టారా, అది ఎలా జరుగుతుంది అనేది ఆశ్చర్యం. సరే, అది జరుగుతుంది. రాత్రిపూట ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే కడుపులో ఉన్న ఆహారమేమో కిందికి పోవాలి, రక్తమేమో మీదికి పోవాలి. దాని అర్థం ఏంటంటే రక్తం పైకి రావాలి, ఆహారం కిందికి పోవాలి, జీర్ణం కాని ఆహారం. ఇప్పుడు ఇలా పడుకునేసరికి తిన్న ఆహారం అంతా జీర్ణం కాలేదు ఇంకా, ప్లస్ రెండవది మలినం కూడా అలాగే ఉంది. ఇప్పుడు ప్రెషర్ పైకి స్టార్ట్ అయింది, ఆహారం ప్రెషర్ స్టార్ట్ అయింది. దేనికి? గుండెకు. స్టార్ట్ అయ్యేసరికి ఈ గుండె మీద భారం, ఒత్తిడి ఎక్కువై ఇది పంపింగ్ సరిగా జరగక అయితే బ్రెయిన్ క్లాట్ అవ్వడమో హార్ట్ స్ట్రోక్ రావడమో జరుగుతుంది. మనం ఎక్కువ శాతం గమనిస్తే ఈ లేట్ నైట్ భోజనం చేసే వాళ్ళకి 40, 50, 60 సంవత్సరాల వాళ్ళకే ఇది ఎర్లీ మార్నింగ్లో వస్తుంది, ఎర్లీ అవర్స్లో. ఈ ఎర్లీ అవర్స్లో రావడానికి కారణం ఏమిటంటే ఈ రాత్రిపూట భోజనం లేటుగా చేసి ఫ్లాట్గా పడుకోవడం వల్ల వస్తున్న పని. అయితే అందుకని వాళ్ళు ఏం చెప్తారు, 7-8 గంటల వరకే భోజనం ముగించాలి, 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకున్నాక నిద్రపోవాలి. ఇది ఆహారం విషయంలో. ఇక ప్రాణాయామం విషయానికి వస్తే అది ఇంతకంటే ఎక్కువ ముఖ్యమైనది, భయంకరమైంది. మనం మామూలుగానే ఉన్నాం, గాలి లోపలికి పీలుస్తున్నాం, వదులుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు ఏం పీలవట్లేదు, వదలట్లేదు, అంటే ప్రయత్నమే చేయట్లేదు కదా. మామూలుగా మాట్లాడితే పెదవులు కదులుతున్నాయి, చూస్తే కళ్ళు కనిపిస్తున్నాయి, రెప్పలు కదులుతున్నాయి. ముక్కు గాలి పీలుస్తుందా వదులుతుందా అనేది ఎలా తెలుస్తుంది? మనం ఒక్కసారి ఇట్లా చేయి పెట్టుకుంటే కూడా పీల్చేది అసలే కనబడదు, వదిలేది కనబడుతుంది. పీల్స్తున్న గాలి ఎవ్వరికీ స్పర్శ రాదు, గాలి పీలుస్తున్నట్టు ఎవ్వరం కూడా మనం గుర్తుపట్టలేము. వదులుతున్నది అంటే వస్తుంది, మరి పీల్చేది కూడా ఇట్లా పీలుస్తలేం కదా. గాలి సహజంగానే పోతుంది వస్తుంది మనకు తెలియకుండానే. కానీ అది సిస్టమేటిక్గా జరగట్లేదు. మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాం, ఎంత జీర్ణమవుతుంది, ఎంత రక్తం అవుతుంది, ఆ రక్తం శుద్ధి ఎలా అవుతుంది, ఆ రక్త శుద్ధి కాకపోవడం వల్లనే ఈ పీల్చుడు వదులుడు తెలియకపోవడం. రక్త శుద్ధి ఎవరు చేస్తారంటే మనకు భగవంతుడే ఇచ్చాడు, ఊపిరితిత్తులు చేస్తాయి. ఈ ఊపిరితిత్తులలోకి గాలి అంటే ప్రాణవాయువు, గాలి అంటే కూడా చెడు గాలి కాదు, మంచి గాలి వెళ్తేనే అది ఫిల్టర్ అయి మంచి రక్తంగా మారుతుంది. మంచి రక్తం అయితేనే ఇది పంపింగ్ సరిగ్గా జరుగుతుంది. అంటే ఒకదానికొకటి ఇలా లింక్ ఉండడం వల్ల మనం ఆహారం తీసుకునే దగ్గర నుంచి, అంటే గాలి పీల్చుకునే దగ్గర నుంచి ఆలోచించి తినాలి, పడుకోవాలి. అంటే గాలి పీల్చడంలో తేడా వస్తే రక్తం చెడిపోతుంది. రక్తం చెడిపోతే రక్తం మందంగా అవుతుంది. ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత రక్తం మందం అవడం ఎక్కువైంది. రక్తం మందం అయితే పైపులో పోదు, ప్రెషర్ పోదు కదా. ఇప్పుడు ప్యూర్ వాటర్ సప్లై జరిగినట్టు మడ్ వాటర్, మురికి నీళ్లు కానీ బురద నీళ్లు కానీ పోవు కదా, అక్కడ స్టక్ అవుతున్నాయి. అందుకే క్లాట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అంటే శరీర ఆరోగ్యం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఎక్కడ ఉందంటే మనం తీసుకునే ఆహార విహారాదులతోటే ఉంది. అలాంటి ఆహారాన్ని మనం పవిత్ర భావన చేసి తీసుకోమన్నారు.